For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth on him shall not perish, amen, but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Love always gives. ప్రేమ ఎల్లప్పుడూ ఇచ్చును. Love always gives. yes ప్రేమ ఎల్లప్పుడూ ఇచ్చును. And because love gives, మరి ప్రేమ ఇచ్చును కాబట్టి love forgives. ప్రేమ క్షమించును. Perfect faith, messenger says, పరిపూర్ణ విశ్వాసం అనే వర్తమానంలో చెప్పబడింది is based on forgiveness. పరిపూర్ణమైన విశ్వాసము క్షమాపణ పైన ఆధారపడి ఉన్నది అన్నాడు. Because you can't forgive, నీవు క్షమించలేని కారణాన్ని బట్టి, it means you can't love. అంటే దాని అర్థం నువ్వు క్షమించలేవంటే నువ్వు ప్రేమించలేవని అర్థం. But if the love of God is in you, కానీ దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే you will forgive. నువ్వు క్షమిస్తావు. You'll be quick to forgive. నువ్వు క్షమించుట్లో వేగంగా ఉంటావు. As Jesus on the cross, మరి యేసు ఎలాగైతే శిలువపై ఉన్నప్పుడు, Father, forgive them. తండ్రి వాళ్ళని క్షమించు, They know not what they do. వారు ఏం చేస్తున్నా వారు ఎరుగరు. The spirit of unforgiveness మరి క్షమించని ఆత్మ is capturing the church. సంఘాన్ని పట్టేసుకుంటుంది. ఇప్పుడు Is destroying the church. అది సంఘాన్ని నాశనం చేస్తుంది. Therefore no signs and wonders. అందుకే ఏ అద్భుతాలు ఆశ్చర్యకరాలు లేవు. No miracles. మరి ఏ అద్భుతాలు జరుగుతలేవు. No souls coming in. ఏ ఆత్మలు లోపలికి వస్తలేవు. No forgiveness. ఎందుకంటే క్షమాపణ అనేది లేకుండా పోయింది. How do I know that I've forgiven? నేను క్షమించబడ్డానని నాకు ఎలా తెలుసు? Pastor Nahum, how do I know I forgave? నేను క్షమించాను అని నాకు ఎలా తెలుసు? How do I know I forgave? నేను క్షమించానని నాకు ఎలా తెలుసు? Because I forget. కారణము నేను దాన్ని మర్చిపోయాను కాబట్టి. How do I know I've really forgiven? నేను నిజంగా క్షమించబడ్డానని నాకెలా తెలుసు? That memory don't hurt me no more. yes ఆ పాపము యొక్క జ్ఞాపకము ఇక ఎన్నడూ అది నన్ను బాధ పెట్టదు. They never do it in the first place. అసలు మొదటిగా నేను దాన్ని చెయ్యలేదు. It's thrown into the sea of forgetfulness. అది మరుపనే సముద్రములో విసిరివేయబడింది. God who is love, దేవుడు ప్రేమయున్నాడు. if God can forgive, దేవుడు క్షమించగలిగితే, throw your sins in the sea of forgetfulness. నీ యొక్క పాపములను ఆయన మరుపనే సముద్రంలో విసిరివేయగలిగితే, Bible says, అది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. సబరముగా చెప్పారు, God can't even remember. అసలు దేవునికి నీ పాపాల జ్ఞాపకం కూడా రావు ఆయనకు. ఎందుకంటే అవి మరుపనే సముద్రంలో విసిరివేయబడ్డాయి. I don't understand that. దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోలేరు? But I believe it. కానీ నేను నమ్ముతున్నాను. If God forgets, దేవుడు మర్చిపోతే, who are you? నువ్వెవరివి? To lay a charge to God's elect. మరి ఎన్నుకోబడిన వారిపైన నేరం మోపడానికి. Who are you to keep memory? నువ్వెవరివి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి? You are not getting healed. నువ్వు స్వస్థత పొందుకోవడానికి కారణం, నీకు విడుదల పొందుకోవడానికి కారణం, because you keep remembering. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. Last year 2024, గత సంవత్సరం 2024లో అతను ఇది చేశాడు, అతను అది చేశాడు, పాస్టర్ అది చేశాడు, ఆమె ఈ పని చేసింది, నా తల్లి ఇలా చేసింది. కానీ రాత్రి వాటిని మనం రక్తం కిందకి తీసుకొస్తున్నాం. ఇక అవి జ్ఞాపకం చేసుకోరాబడదు. పడన్ మరియు సమయంలో అవి జ్ఞాపకం చేసుకొని రాబడద్దు. అది చాలా బలహీనమైన జ్ఞాపకము. Like it never happened in the first place. అసలు అది మొదటి స్థానంలో అది ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఉండాలి అది. Hallelujah. హల్లెలూయా. That's what the love of God does. అదే దేవుని యొక్క ప్రేమ చేసేది.